తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించనున్నారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా 12,000 రూపాయలు ఇవ్వనున్నారు. జనవరి 26 నుండి ఈ పథకం అమలులోకి రానుంది. హైడ్రా చర్యలు. హైదరాబాద్లోని పార్కులు, చెరువులపై ఆక్రమణలను నివారించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించనుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సికింద్రాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం పాస్పోర్ట్ దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి గురువారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పబ్లిక్ డే నిర్వహిస్తోంది. అపాయింట్మెంట్ లేకుండానే దరఖాస్తుదారులు ఈ సేవలను పొందవచ్చు. సందేహాల నివృత్తికి 8121401532 వాట్సాప్ నంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. కేటీఆర్ విమర్శలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రైతు భరోసా పథకం అమలులో కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోవడం లేదని, రేవంత్ రెడ్డి దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. డిసెంబర్ నెలలో తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ 2024లో మొత్తం 3,805 కోట్ల రూపాయలు మద్యం అమ్ముడైంది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 402 కోట్ల రూపాయలు మద్యం విక్రయం జరిగింది. హైదరాబాద్లో తాజా వార్తల కోసం హమారా హైదరాబాద్ యూట్యూబ్ ప్లేలిస్ట్ను చూడవచ్చు.